గౌరవనీయులు భారత ప్రధాని ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని 2047 కల్లా భారతదేశ జీడిపి 15% సాధించాలనే ఆలోచనలో దిశగా అడుగులేస్తున్న సందర్భంగా ఆయన్ని అనుసరిస్తూ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047 కల్లా జీడిపిని 15% సాధించే దిశగా మనం అడుగులేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, భిన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, భిన్నమైనటువంటి వనరులు కూడా ఉంటాయి. వాటన్నిటిని క్రోడీకరించుకొని మా వంతుగా ఒక నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యునిగా మా వంతుగా ఈ జిల్లాలో 15% సాధించే దిశగా మా బాధ్యత కూడా ఉండే రకంగానే ముందుకు పోతున్నాం. ఆ రకంగా ప్రణాళికల్ని తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఈసారి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని అద్భుతంగా ప్రోత్సహించే విధంగా ముందుకు పోతున్నాం, అగ్రెసివ్గా కూడా పోతున్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇట్స్ మోర్ కాంపోస్ట్. ప్రైమరీ సెక్టర్ 33% ఉంది, అదే రకంగా టూరిజంలో సర్వీసెస్లో 33% ఉంది, ఇండస్ట్రియల్ సైడ్ 33% ఉంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కాంపోస్ట్ ఇన్ నేచర్. ఇటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఈ సత్యసాయి జిల్లా. ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, జిల్లా విభజన జరిగిన తర్వాత ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మా జిల్లా, ఈ జిల్లా సత్యసాయి జిల్లాని కూడా ఈ రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టే విధానంలో మా వంతు సహాయ సహకార కష్టం కానీ శ్రమ కానీ బాధ్యత నిర్వహించడంలో కానీ మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవడంలో కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలని ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అన్ని రంగాల్లో కూడా ఆర్థిక అభివృద్ధిని సాధించాలా, ప్రగతిని సాధించాలనే విధానంతోనే ఈ ఒక నిబద్ధతతో ఈ కార్యక్రమం తర్వాత, ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్కరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ ముందుకు పోయే విధంగానే ఈ మీటింగ్ పూర్తి చేస్తుంటాం.